మన ఇంట్లో వినబడకపోతే ఇప్పటి నుండి వినబడేటట్లుగా చేద్దాం. గతకాలంలో సీరియల్ చూసేవాళ్ళండి, ఆరా నీకుమా నీ దీపం కార్తీక దీపం ఆరిందా? కార్తీక దీపాలు అన్నీ ఆరతాం, ఆ తర్వాత ఆరని గుండానికి వస్తుంది, అది ఆరిపోదు. ఆ దీపం ఏ దీపం? ఆత్మ చావదు, అగ్ని ఆరదు, ఆ దీపం ఆరిపోనే పోదు. మన కుటుంబాలు దేవుని ఎడల నిత్యము ఆశీర్వాదం పొందాలంటే నీతిమంతుల గుడారాలలో రక్షణ సువార్త సునాదము వినబడాలండి. మార్చుకుందాం మన కుటుంబాలను, మనమే మార్చుకోవాలి. ఎవరో వస్తారు, ఎవరో చెబుతారు, ఎవరో వింటారు అనుకుంటే పొరపాటు. మన కుటుంబాన్ని మనమే మార్చుకోవాలి. మన కుటుంబాన్ని మనమే చాగుతున్నప్పుడు మన కుటుంబాన్ని మనమే మార్చుకోవాలి. ఆ బాధ్యతను దేవుడు ప్రతి యజమాని చేతిలో పెట్టాడు, ప్రతి యజమానురాలు చేతిలో పెట్టాడు. నీ పిల్లలు తప్పు దోవలు వెళుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? మీరే. ఎందుకు? నీ ఇంట్లో వినబడలేదు కదా, అంతే కదండి. వినబడుతున్నప్పుడు తప్పు చేయకూడదు, తప్పు చేయకూడదు, తప్పు చేయకూడదని నీ బిడ్డలకు ప్రతి క్షణము వినబడితే వాడు తప్పు చేయటానికి వెనకడు వేస్తాడు. అలాంటిది ఏది వినబడకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా వదిలేసి వాడు ఏమి చేసినా మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, చివరికి ఏమైపోయింది? ఒకరోజు తలదించుకునే పరిస్థితి వస్తుంది. అందాక రాకూడదనే ప్రతి కుటుంబములో ఈ రక్షణ గుర్చిన సునాదము వినబడాలి. మారిపోతారండి, అందరూ మారిపోతారు. అలా వినబడితే ఏమంటే ఒకసారి ట్రై చేయండి. ఈ గ్రామంలో దాదాపు 100 కుటుంబాలు ఉంటాయా? ప్రతి కుటుంబంలో ఉదయం 6 గంటల నుండి దేవుని పాటలు ప్రతి కుటుంబంలో వినబడితే ఎలా ఉంటుందండి? ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక చెడు అనేదానికి అవకాశం లేదు, మన పిల్లలు తప్పు చేయడానికి ఆస్కారం లేదు. కానీ అదే వినబట్టం లేదండి. కానీ మన పిల్లలకు చిన్ననాటి నుండే సినిమా మాటలు, సినిమాలో ఉన్న పాటలు వినబట్టం వల్ల అదే డైలాగ్ ఎందుకోమండి, మంచి కంటే చెడుకి చాలా ఆకర్షణ అండి. వాడిని కూర్చోబెట్టి నువ్వు ఏది నేర్పించినా బైబిల్లో నేర్చుకోవడం కష్టం, కానీ నువ్వు ఏది నేర్పించుకోపోయినా చెడు మాత్రం చాలా తొందరగా నేర్చుకుంటాడండి. తగ్గేదే లేదంటాడు వాడు. ఎక్కడ నేర్చుకున్నాడు వాడు? నీ దగ్గర నేర్చుకున్నాడా? వాడు తగ్గడా? సమాజాన్ని సర్వనాశనము చేసే, ప్రతి కుటుంబాన్ని కూడా నాశనం వైపు తీసుకెళ్లే ఎన్నో సినిమాలు వచ్చేసేయండి ఈరోజు. అవి వినబడుతున్నాయి నీ కుటుంబంలో. సమాజాన్ని, అత్తాకోడల మధ్య శాంతి లేని ఎన్నో సీరియల్స్ ఈరోజు ఉంటున్నాయి. ఆ సీరియల్స్ నీ కుటుంబంలో వినబడుతున్నాయా? వాటన్నిటికీ ఈ రాత్రి నుండి మనం పులు స్టాప్ పెట్టగలిగితే నీతిమంతుల గుడారాలలో ఈ రక్షణ గుర్చిన సువార్త వినబడితే మన కుటుంబాలన్నీ కూడా చాలా బాగుంటాయండి. అందుకే మనం 5 కాదు కుటుంబం, మనతో పాటు ఎవరుండాలి? ఆయనండి బాసు, ఆయన మన రాజు. ఆయనే నీకు కుటుంబాన్ని ఇచ్చాడు. ఆయన నీ లెక్కల్లో ఉండాలి. మొదట ఆయన, తర్వాత మనం. మొదట దేవుడు ఉండాలి, ఆ దేవుడు వెనుక మనం ఉండాలి. కానీ ఈరోజు మనుషులు దేవుడిని ఎక్కడ పెట్టేశారు? చివరిలో పెట్టేశారండి. తల్లిని మించిన దైవం లేదు, తండ్రిని మించిన దైవం లేదు, గురువు మించిన దైవం లేదు. అసలు దైవమే లేకుండా పోయిందండి ఈరోజు. అంతే కదండి. మొదటి బహుమతి ఎవరికి? తల్లికి. రెండవ బహుమతి తండ్రికి. మూడవ బహుమతి 4 అక్షరాలు నేర్పించిన గురువుకి. 4వ బహుమతి ఉంటుందా? ఈరోజు దేవుడు బహుమతి లేని వాడిగా చేసేశారండి. కానీ ఆ దేవుడు మాత్రం కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఆయనేమో బహుమానాలు ఇస్తూనే ఉన్నాడు, నువ్వు మాత్రం దేవునికి బహుమానం లేకుండా చేస్తున్నారండి ఈరోజు. ఆయనేమో నీకు బహుమానాలు ఇస్తున్నారు. ఎంతమంది పిల్లలండి, నాకు కూడా ఒక కొడుకుని ఇచ్చాడండి దేవుడు బహుమానంగా. ఆయనేమో బహుమానాలు ఇస్తున్నాడు, మనమేమో దేవునికి బహుమానం లేకుండా చేసేసాం. కారణం నీతిమంతుల గుడారాలలో ఏమి వినకపోవటం వల్ల
వినబడాలండి. ఈ కుటుంబ పక్షాన ఆ మాటలు నేర్పిస్తున్నాడు. ప్రతి కుటుంబములో ప్రతి గడప గడప ఈ రక్షణ గురించిన సువార్త సునాదము వినబడాలి. ప్రతిరోజు ఇలాంటి ప్రోగ్రాంలు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది? సీరియల్ చూస్తారా? చూస్తారండి? లేదు. ప్రార్థన ఉంది, మనం వెళ్ళిపోవాలి, సేవకులు మంచి మాటలు మనకు నేర్పిస్తారు, మన కుటుంబాలను కట్టుకోవాలి అనే ఆలోచన ప్రతి కుటుంబానికి రావాలని ఈరోజు ఈ రాత్రి ఏషియన్న కుటుంబ పక్షాన మనకు వినిపిస్తున్నాడు. సందర్భం ఏంటంటే వాళ్ళ కుమారుడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. మంచిదే, పాస్ అయ్యింది, మంచిదే. దేవుని దయ ఆ తమ్ముడి మీద ఉంది, బాగునే ఉంది. చదువుతో పాటు ఏమి నేర్చుకోవాలో తెలుసా? బైబిల్ కూడా నేర్చుకోవాలండి. నేను చదివాను, నేను టీచర్, నేను బిఎస్సి బీఎడ్ చేశాను, కానీ బైబిల్లో మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ చేశాను. అర్థమవుతుందా? చదివే బైబిలే. చదువు అనేది సంస్కారం నేర్పించదు ప్రక్కన పెడితే, బైబిల్ మాత్రం ప్రతి వ్యక్తికి సంస్కారాన్ని తప్పనిసరిగా నేర్పించి తీరుతుంది. ఈరోజు సంస్కారం ఈరోజు మనుషుల్లో లేదంటే బైబిల్ మన హృదయంలో లేకపోవటమేనండి. పిల్లరా, పరలోకము నుండి దేవుడిచ్చిన ఈ కుటుంబం, ఆ కుటుంబంలో ప్రతి క్షణము కూడా రక్షణను గురించిన సువార్త సునాదము వినబడాలి. ఆలోచించండి, రేపు నుండి ట్రై చేయండి. అందుకే నా కుటుంబాన్ని ఇచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబ పక్షాన రాత్రి దేవుడు ఈ మాటలు మనందరికీ అందిస్తున్నాడండి. నాకు, మీకు, మనందరికీ మాటలండి చెబుతున్నా. నేనేదో గొప్పవాడు కాదు, నా కుటుంబంలో ఉన్న లొసుకులు నేను కూడా చెప్తున్నాను మాత్రం కుదరదండి. ఎవరికైనా దేవుడు తీర్పు అందరికీ సమానంగా తీర్చేస్తాడు. కనుక నేనైనా, మీరైనా, నా కుటుంబం అయినా, మీ కుటుంబాలైనా, ప్రతి కుటుంబంలో తెల్లవారితే ఇది వరకు తెల్లవారితే కొన్ని గుడులలో కొన్ని పాటలు వేస్తారండి, ఇప్పటికీ సాయంత్రం 6 కాగానే పాటలు పాడుతూనే ఉంటాయండి. గుడులలో పడితే కుదరదు. ప్రతి కుటుంబంలో కూడా దేవుని మాటలు వినబడాలి. అప్పుడే కుటుంబం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటది. కుటుంబానికి దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెన, దేవుని కృప, దేవుని దయ, దేవుని కరుణ కటాక్షములు ఆ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలంటే మన గుడారాల్లో వినబడాలి. ఆలోచించండి, ప్రతి కుటుంబం అలా ఉండాలని మనసారా నేను కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, మీ ప్రేమకై